ఆరాధన నిమిత్తమై కూడి వచ్చినటువంటి సంఘమునకంతా వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని కృపావాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. 122వ కీర్తన మొదటి వచనాన్ని చదవండి. యెహోవా మందిరమునకు వెలుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. చూడండి, యెహోవా మందిరమునకు వెలుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ఈరోజు మీరు ఎంతమంది దేవుని మందిరానికి పోవాలని సంతోషంగా వచ్చినారు? మనస్ఫూర్తిగా పోవాలా, దేవుని ఆరాధించాలా, స్తుతించాలా? మందిరానికి పోదాము, ప్రిపేర్ అవుదాము, సిద్ధపడదాము అంటే ఎంతో కష్టంగా ఉంటుంది మనకి కదా. ప్రార్థన పోదామంటేనే చాలా కష్టంగా ఉంటుంది. కానీ దావీదులాగా భక్తుల్లాగా మనమందరం కూడా దేవుని మందిరానికి పోదాము, సహవాసానికి పోదామని ఎవరైనా అన్నప్పుడు హృదయం అంతా సంతోషముగా ఉండాలంట. ఎంతో సంతోషపడ్డాం అంటే ఎంత ప్రోత్సాహం నాకు దక్కుతూ ఉంది, ఎంత ఉన్నతమైన పిలుపు నాకు అందించబడుతూ ఉంది. ఒకవేళ ఎవరైనా పెళ్ళికి పోదాం రా అని అంటే ఎంత సంతోషమో, ఒకవేళ ఎవరైనా ఫంక్షన్ పోదాం రా అంటే ఎంత సంతోషమో, ఎవరైనా విహారయాత్రకు పోదాం రా అంటే ఎంత సంతోషమో కదా. ఇంకా లోకస్తులైతే ఎవరైనా సినిమాకు పోదాం రా అంటే వాళ్ళకి ఎంతో సంతోషం. కానీ ఇక్కడ దేవుని మందిరమునకు వెళుదాము అని అన్నప్పుడు అతని హృదయము సంతోషంగా ఉందట. ఎట్లుంటుందంటే పిల్లలను బడికి పంపించాలనుకోండి, పొద్దున్నే రెడీగా అని చెప్తే వాళ్ళకు చికాకుగా ఉంటుంది. ఏది ఎప్పుడు బడికి పోతాంలే ఎప్పుడు సరే, బలవంతంగా ఉంటుంది అన్నమాట. పొద్దున్నే లేవాలా, పనులు తోమాలా, టిఫిన్ చేయాలా, సర్ది తినాలా, అన్నీ సర్దుకోవాలా, పోవాలా. ఇదంతా లేకుండా ఊరికే ఉంటే టయానికి ఏదైనా గాలిలో నుంచి వచ్చి పడతా ఉంటే అది తిని నిమ్మలంగా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. కానీ దేవుని మందిరము అనేది పిల్లలకు స్కూల్కి పోవాలనేది ఎంత కష్టంగా ఉంటుందో, దేవుని మందిరము పోదామనేది కూడా చాలామందికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకు అంటే చాలామందికి దేవుడు తమతో మాట్లాడటం ఇష్టం ఉండదు. దేవుని మందిరంలో ఏమేమి దొరుకుతాయో వాళ్ళకు సరిగ్గా అవగాహన ఉండదు. దేవుని మందిరానికి వెళ్ళడం అంటే కలర్ఫుల్ డ్రెస్సులు వేసుకోవడం అనుకుంటారు కొంతమంది. నాకు ఈరోజు డ్రెస్ లేదు, నేను రాను అంటారు. నా దగ్గర ఈరోజు కానుక లేదు, నేను రానని కొంతమంది అంటారు. నా దగ్గర ఫలాంది లేదు, అందుకు నేను రానని కొంతమంది అంటారు. దేవుని దగ్గర పోవడానికి సిద్ధపాటు గల మనస్సు ఉండాల, ఇంకా మిగిలినవి ఏవి కాదు. దేవుని పాద సన్నిధానంలో నేను వెళ్ళాలన్నటువంటి ప్రిపరేషన్ అనేది ఒక వారం నుంచే మనం కలిగి ఉండాలి. ఆదివారము అయిపోయిన తర్వాత మరలా ఆదివారానికి మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. మన పూర్వీకులకు, ఇశ్రాయేలు ప్రజలకు సిద్ధపరచు దినము అనేది ఒకటి ఉండేది. విశ్రాంతి దినమునకు ముందుగా సిద్ధపరచు దినము అంటారు దాన్ని. శనివారం వారికి విశ్రాంతి దినం అయితే, ఆరాధన సమయం అయితే దానికి ముందు సిద్ధపరచు దినము. శుక్రవారము సిద్ధపరచు దినం వారికి. ఏమి సిద్ధపరచుకోవాలంటే రేపటికి పొయ్యి వెలిగించకూడదు, రేపు తెల్లవారితే పొయ్యి వెలిగించకూడదు, ఏ వంటకం వండకూడదు, ఏ పని చేయకూడదు. కేవలం శుద్ధులు చేయబడి జీవనోపాధి అయిన ఏ పని చేయకుండా, లాభాపేక్షతో ఏ పని చేయకుండా దేవుని మందిరానికి వెళ్ళటమే, విశ్రాంతి తీసుకోవటమే, దేవుని సన్నిధానంలో గడపడమే వాళ్లకు విధి.
అది ఆజ్ఞ. అందుకు వారు ఏం చేస్తారంటే, ఒకవేళ ఆరాధనకు పోయించిన తర్వాత భోజనం కావాలి కాబట్టి నిన్నటి దినముననే సిద్ధపరచు దినాన్నే దాన్ని వారు చేసుకొని పెట్టుకునేవాళ్ళు. అందుకే దాన్ని అన్నిటినీ సిద్ధపరచుకునే దినం అంటారు. సిద్ధపరచు దినం. రేపటికి ఏ భోజనం కావాలా, సిద్ధపరచుకోవాలా, వెళ్ళాలా, ఆరాధన చూసుకోవాలా, వచ్చి ఆ భోజనం చేయాలి. ఆ విధంగా దేవుడు వాళ్ళకు ఆ టైం టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు కొంచెం వెసులుబాటు ఉంది. అయితే మనము దేవుని ఆలయానికి వెళ్ళడం వల్ల ఈరోజు కొన్ని ప్రయోజనాలు తెలుసుకుందాం. లోకస్తులకైతే అంత ఆలోచన వారికి ఉండదు, అవసరం కూడా వారికి ఉండదు. లోకస్తులు ఎప్పుడు దేవుని దగ్గరికి రావాలనుకుంటారంటే, ఏదైనా కార్యాలు ఇంట్లో పడితే అప్పుడు రావాలనుకుంటారు, లేకపోతే ఏవైనా అవసరతలు వాళ్ళకు వస్తే అప్పుడు రావాలనుకుంటారు. ఏదైనా పూర్తిగా ఇబ్బంది జరిగింది, నష్టం జరిగిందంటే అప్పుడు దేవాలయానికి వస్తారు. అప్పుడు వచ్చి కొన్ని ఏదైనా మొక్కుకొని ప్రార్థనలు చేసిపోతారు. మళ్ళీ మొక్కుని పోవడం అంటే ఏంటంటే, ఈరోజు వచ్చి మొక్కుని పోతే అది నెరవేరినాకనే మళ్ళీ వచ్చేది మొక్కు తీసుకునే దానికి. ఇంకా మధ్యలో ఆయనకు వాళ్ళకు అంటే అలా వచ్చి అప్పచెప్పిపోతారు, మేము ఇది అనుకున్నాం, ఇది కావాలా, అది చేసి పెడితే మళ్ళీ నీ దగ్గరకు వస్తామని చెప్పిపోతారు. ఇట్లాంటివి కూడా ఉంటాయి. కానీ దేవుని మందిరమునకు మనిషికి చాలా దగ్గర సంబంధం, ఆత్మీయ సంబంధం అనేది అది చాలా మేలుకరమైంది. దేవుని మందిరములో దేవుడు ఉంటాడు. దేవుని మందిరం అన్నప్పుడు ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. ఆ దేవుని దర్శించటానికి మనం వెళ్ళాలి. దేవుని దర్శనం కొరకు మనం వెళ్ళాలి. దేవుని యొక్క సన్నిధి కొరకు మనం వెళ్ళాలి. దేవుడు మన జీవితానికి ఉపకారి అయి ఉన్నాడు. దేవుడు మన జీవితానికి ఉపకారి అయి ఉన్నాడు. ఆయన చేసే ఉపకారము ఎంత అంత అని కాదు, అన్నీ మనకు ఆయన చేసేవన్నీ ఉపకారములే. పాట కూడా పడతాం కదా మనం, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. కాబట్టి ఆ ఉపకారమును మర్చిపోవద్దు మనం. దాన్ని బట్టి ఆ ఉపకారం మనకు ఇచ్చే దేవుని దగ్గరికి మనము వెళ్ళాలని వాక్యం చెబుతుంది. దేవుని మందిరమునకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములో నిలుచుస్తున్నాయి అని చెప్తున్నాడు. దేవుని మందిరానికి పూర్వం చూడండి ఒక సందర్భాన్ని చెప్తాం. నిర్గమకాండంలో నుంచి 3వ అధ్యాయం 1 నుంచి మనము 5వ వచనం వరకు కొన్ని మాటలు చదువుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయం చదవండి 1 నుంచి. మోసేకు దేవుడు దర్శనమిచ్చే ఆ మంచి సందర్భం అది. గొర్రెల మందను మేపుచ్చు ఆ యువతల మిద్యాన ప్రాంతం నుంచి అవతల అరణ్యం అవతలికి దేవుని పర్వతం దగ్గరికి, హోరేబు దగ్గరికి వచ్చాడట. చూడండి, దేవుని పర్వతమైన హోరేబు దగ్గరికి ఆ గొర్రెల మందను మేపుకుంటా మెల్లిగా వాటిని మేపుకుంటా తోలుకుంటా ఈ పర్వతం దాటి వచ్చేసినాడు. దేవుని పర్వతం దగ్గరికి వచ్చినాడు. అప్పుడు ఏం జరుగుతా ఉందో చూడండి. ఆ పర్వతం మీద ఏం కనపడతా ఉందంటే, ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలు ఉన్నాయంట. ఆ పొద ఏమిటి అంటే, ఆ పొద కాలుతూ ఉన్నట్టే ఉంది కానీ కాలడంలా. దేవుని దూత అతనికి కనబడింది. దేవుని యొక్క దూత అతనికి కనబడింది. కనబడి ఏం మాట్లాడుతున్నాడు? అగ్ని వలన ఆ పొద మండుచూ ఉండేను, కానీ పొద కాలిపోవడం లేదు. మంటేమో తగులుతూ ఉంది కానీ కాలడంలే. పొద అట్లనే ఉంది, పొదలాగానే ఉంది కానీ కాలుతూనే ఉంది. ఇప్పుడు మీరు పోయిన బియ్యం పెట్టినారు, లేకపోతే నీళ్లు పెట్టుకున్నారు కాంచుకోవడానికి అనుకోండి.
మంట వస్తూనే ఉంది, అన్నం ఉడకడంలే. ఏం చేస్తారు? మంట వస్తూనే ఉంది, అన్నం ఉడకడంలే. ఎట్లుంటే బియ్యం అట్లే ఉన్నాయి, ఎట్లుంటే కూర అట్లే ఉంది, ఎట్లుంటే నీళ్ళు అట్లే ఉన్నాయి. అవి మసలటంలా కదా. ఎంత పెద్ద మ్యాజిక్ లాగా ఉంటుంది. ఆ దినాల్లోనే ఆయన మ్యాజిక్ చూసినాడు. మోసే దాన్ని చూసినప్పుడు ఆశ్చర్యపోయినాడు. ఇదేంటి, పొద మండుతూనే ఉంది కానీ పొద కాలిపోవడంలే. మోసే ఆ పొద ఎందుకు కాలిపోవడం లేదు? ఇంతకు నేను చూసేది నిజమా కాదా, ఏంటి మ్యాజిక్ అనుకొని దాని దగ్గరికి వెళ్ళి నేను చూస్తాను అనుకొని సమీపానికి పోతా ఉన్నాడట, దగ్గరికి పోతా ఉన్నాడు. పోతున్నప్పుడు ఇతడు ఆ సైడ్ వస్తున్నాడంట. దేవుడు చూసినాడు ఇప్పుడు ఇతన్ని, ఇతడు వస్తున్నాడు అని. ఆ పొదలో నుండి దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. మోసే మోసే అని మాట్లాడుతున్నాడు. చదువు. అందుకు అతడు చిత్తము ప్రభువా అంటున్నాడు. పిలవగానే చిత్తం ప్రభువా అంటాడు. ఈయన కూడా బాగా స్పందించినాడు. మోసే మోసే అని పిలవగానే చిత్తం ప్రభువా అంటున్నాడు. అందుకు ఆయన చూడండి, ఆ స్వరం ఏం చెప్తుందంటే దగ్గరికి రావద్దు. ఈయన పొద దగ్గరికి వెళ్తున్నాడు, పొదలో నుంచి వాయిస్ వినపడతా ఉంది, పొద దగ్గరికి రావద్దు. ఎందుకు? నీవు నిలిచి ఉన్న ప్రదేశము పరిశుద్ధ ప్రదేశం, పరిశుద్ధ భూమి. అంటే నేనున్నాను ఇక్కడ, పరిశుద్ధుడనైన దేవుణ్ణి నేనున్నాను అని ఆయనకు ఆ విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఆయన మాట్లాడుకుంటూ వస్తాడనమాట. నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఈ విధంగా తను పరిచయం చేసుకుంటా ఉన్నాడు దేవుడు. మోసేకి ఇక్కడ దేవుడు పరిచయం చేసుకున్నాడు. ఎవరు నువ్వు అంటే, నేను నీ తండ్రి దేవుణ్ణి, అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి. ఆ సమీపానికి వెళ్ళినప్పుడు ఆయన ఆ దర్శనాన్ని చూడగలిగినాడు, దేవుని మాట వినగలిగినాడు. చూడండి 12వ వచనం భాగం చదువమ్మా, ఏముందో. ఆయన ఏం చెప్తున్నాడు మోసేకు? నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను, ఇది సూచన. నీవు ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద, ఇప్పుడు నేను నీ కనపడ్డాను కదా, ఈ పర్వతం మీద సేవించాలా, దేవుని సేవించాలా అని చెప్తున్నాడు. అక్కడ పని బాధ్యత అప్పగించబడతామని చూడండి. దేవుని యొక్క దర్శనము దొరికింది, దేవుని యొక్క వాయిస్, దేవుని యొక్క మాటలు వినడం అక్కడ జరిగింది. అదే సమయంలో దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. దేవుడు అక్కడ అతన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. మీరు చదువుకుంటూ వస్తే, నేను అబ్రహాము దేవుని, ఇస్సాకు దేవుని, యాకోబు దేవుని అని ఎందుకు చెప్పినాడంటే, నేను పితరులకు మాట ఇచ్చాను, నీ తండ్రికి అబ్రహాముకు మాట ఇచ్చాను, నేను దాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. ఇశ్రాయేలు నీ ప్రజలంతా కూడా ఐగుప్తులో దాస్యంలో ఉన్నారు, వాళ్ళని విడిపించడానికి నేను నిన్ను పంపుతున్నాను. నువ్వు జాగ్రత్తగా వెళ్ళి వాళ్ళని తీసుకొని రావాలా. మీరంతా వచ్చిన తర్వాత ఈ పర్వతం మీద ఆరాధన చేయాలా, స్తుతించాలా, నా సన్నిధిలో మీరు గడపాలా అని చెప్తా ఉన్నాడు. కాబట్టి అక్కడ పరిశుద్ధ స్థలము అన్నప్పుడు మనం దేవాలయంగా దాన్ని భావించుకుంటే, దేవుడున్న చోటుని మనం భావించుకుంటే, మనం అక్కడికి వెళ్ళటం వలన, మోసే అక్కడికి ఎక్కి వెళ్ళటం వలన ఏం జరిగింది అని అంటే, దేవుని ప్రత్యక్షత, దేవుని దర్శనము చూడగలిగినాడు, దేవుని స్వరము వినగలిగినాడు, దేవుడి ఏర్పాటులోనికి వచ్చాడు, దేవుడు తనను ఏర్పరచుకున్నాడు, దేవుడు అప్పగించిన బాధ్యతను కూడా తీసుకున్నాడు. ఇన్ని మేలు జరిగినాయి. దేవుని సన్నిధికి వెళ్ళడం వల్ల దేవుడు మనతో మాట్లాడుతాడు, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది, మనల్ని దేవుడు చూస్తాడు. మోసే అటు రాగా అటువైపు వస్తున్నది దేవుడు చూచాడట. నువ్వు దేవాలయానికి వచ్చేది దేవుడు చూస్తాడు, నువ్వు మందిరానికి వచ్చేది దేవుడు చూస్తాడు, నువ్వు ప్రార్థన చేసేది దేవుడు చూస్తాడు, నువ్వు ఆరాధన చేసేది దేవుడు చూస్తాడు, నువ్వు కృతజ్ఞత చెల్లించేది దేవుడు చూస్తాడు, వింటాడు.
అప్పుడు నీకు ఏ సమాధానం కావాలో, ఏ అవసరం కావాలో, నీ పని ఏంటో, నేను ఎందుకు ఇక్కడికి తీసుకుని వచ్చాడో, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావో, ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలో అవన్నీ కూడా దేవుడు తెలియపరిచేవాడుగా ఉన్నాడు. అందుకు దావీదు కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుని మందిరమునకు వెళదామని అన్నప్పుడు, జనాలంతా ఉత్సాహంగా అన్నప్పుడు నేను సంతోషించాను. ఎందుకంటే అక్కడికి పోతే ఒక ఆశీర్వాదం నాకు దొరుకుతుంది, దేవుని యొక్క అనుగ్రహం నాకు దొరుకుతుంది, దేవుడు నాతో మాట్లాడతాడు, దేవుడు నాకు ఏ బాధ్యత అప్పగిస్తాడో, ఏ వరం ఇస్తాడో, ఎలా దేవుడు నన్ను దీవిస్తాడో అని చెప్పి ఆ ఉత్సాహంగా దేవుని దగ్గరికి పోయేదానికి ప్రజలతో కూడా అడుగులు ముందుకేయడం జరిగింది. కాబట్టి దేవుని దగ్గరికి రావడం వల్ల చాలా మేలు కలుగుతుంది. రెండవది, ఆయన సన్నిధిలో మనకు ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయము 5 నుంచి 7 వరకు ఉన్నటువంటి కొన్ని వాక్యాలు చూద్దాం. ద్వితీయోపదేశ కాండము ఆయన సన్నిధికి పోవడం వలన చూడండి 12. చూడండి, మంచి మాట, బాగా చదువుమా. నీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో, నీది ఏ గోత్రం? ప్రతి వ్యక్తికి ఒక కుటుంబానికి ఒక గోత్రం ఉంటుంది. మీ గోత్రాలు అంటున్నాడు. వాళ్ళకైతే 12 గోత్రాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు చెప్తున్నాడు అనమాట. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు, మీలో తన నామాన్ని స్థాపించడానికి, మీ మీద తన నామాన్ని కలిగి ఉండడానికి నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండే వాళ్ళు. మీరు అక్కడికే వెళ్ళాలా. దేవుడు నిన్ను ఎన్నుకున్నటువంటి స్థలానికి, దేవుడు నిన్ను ఏర్పరచుకొని నీకు మహిమనిచ్చాడు, కృపనిచ్చాడు, రక్షణనిచ్చాడు, దీవెననిచ్చాడు. చూడండి, దేవుడు ఏర్పరచుకున్నటువంటి నీ ఆత్మీయ బలాన్ని ఇచ్చినటువంటి స్థలము, దేవుడు నిన్ను దర్శించిన స్థలము. మోసే కథ కదా చెప్పింది, నువ్వు ఇప్పుడు పోయి మరలా వాళ్ళందరినీ ఈ స్థలానికే తీసుకొని రావాలా అని చెప్పినాడు. కాబట్టి అక్కడ ఆయనకు దొరికిన దర్శనమే, ఆయనకు వినిపించిన స్వరమే, ఆయనతో మాట్లాడిన అనుభవమే ప్రజలకు కూడా కలగాల. అది దాని అర్థం. ఏ మోసేకు దేవుడు దర్శనమిచ్చాడో, ఏ మోసేతో దేవుడు మాట్లాడాడో, ఏ మోసే అది పరిశుద్ధ భూమి అని తెలుసుకున్నాడో, దేవుడు నివసించే స్థలం అని తెలుసుకున్నాడో, అట్లనే మిగిలినటువంటి జనులు ఏ జనులు అంటే దాస్యంలో ఉన్న జనులు. దాస్యంలో ఉన్న జనులు స్వతంత్రులై ఆ అరణ్య మార్గముగా వచ్చి వారు స్వతంత్రముగా దేవుని ఆరాధించాలి. దాస్యంలో ఉన్న జనులు దాస్యం నుండి విడిపించబడి స్వతంత్రులై వచ్చి స్వతంత్రముగా దేవుని ఆరాధించాలి. కాబట్టి ఇది ఆత్మీయ నాయకునిగా నేను నియమిస్తున్నాను అని చెప్పినాడు. కాబట్టి ఇప్పుడు దాస్యంలో మనము పనులు, బాటలు, బాధ్యతలు ఇవన్నీ కూడా వారమంతా మనకు కూడా ఉండొచ్చు, మాసం అంతా మనకు ఉండొచ్చు, జీవితకాలం అంతా ఉండొచ్చు. వాటి నుంచి కాస్త ఉపశమనం పొంది దేవాలయానికి వచ్చి దేవుని ప్రజలతో కూడా కలిసి మమేకమై మనమందరము ఆయా గోత్రికులం అందరము కలిసి దేవుడు మనకు చేసిన వాటన్నిటిని బట్టి స్మరించుకుంటూ ఆయన సన్నిధానంలో గడపడమే ఈ ఆలయంలో ప్రవేశించి ఆయన ఆశీర్వచనం పొందటంలో ఉన్న పరమార్థం. గమనించండి. కాబట్టి ప్రతి గోత్రం ఇక్కడికి రావాలా, వెదకి రండి ఇక్కడికి అని చెప్తున్నాడు. ఆ స్థలాన్ని వెదకండి, దేవుడు ఎక్కడికి రమ్మనింది అని చెప్పి. మీ బలులు, దశమ భాగాలు, బలులు అన్నీ కూడా, నైవేద్యాలు, మొక్కుబడి, స్వేచ్ఛార్పణల అన్నీ కూడా ఇక్కడికి తీసుకొని రండి అని చెప్తాడు. 7వ వచనం చదువుదాం ఒక మారి. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలగజేసిన మీ కుటుంబాలు, మీరు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలగజేసిన కుటుంబాలు. కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? తల్లి, తండ్రి, బిడ్డలు కదా, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, చిన్న బిడ్డలు, యవన బిడ్డలు,
అందరూ ఉంటారు. కాబట్టి మీ కుటుంబాలన్నీ కూడా రావాలి. ఇది ఇక్కడ ఇంపార్టెంట్. దేవుని యొక్క మందిరానికి కొంతమంది ఏం చేస్తారంటే, మనకు బాగా చిన్నప్పుడు కూడా చూస్తూ వచ్చినాం, పెద్దవాళ్ళు ఇళ్ళ దగ్గరే ఆగిపోతారు. కొంతమంది పిల్లల్ని ముందు రెడీ చేసి పంపిస్తారు. వాళ్ళు వస్తే వస్తారా, లేకపోతే లేదు. కొంతమంది పిల్లలు ఆటలాడుకోవడానికి పోతారు. పెద్దవాళ్ళు సరిపోయి ఎట్లా ఆడుకోపో అని చెప్పి వాళ్ళని వదిలిపెట్టి వీళ్ళు మాత్రం ప్రార్థనకు పోతారు. ఈ టైప్ ఉంటారు, ఆ టైప్ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం అందరూ కూడా నా సన్నిధిలో ఉండాలి. చదవండి అన్నమాట. మీ కుటుంబంలోనూ మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటి యందు సంతోషించాలా. దేవుని సన్నిధిలో భోజనం చేయాలా. మీరు, మీ పిల్లలందరూ కూడా, మీ కుటుంబం అంతా కూడా రావాలా అని చెప్తున్నాడు. ఇక్కడ మనకు ఆ భోజనము అనేది చూడండి, ఆత్మీయ ఆహారము అనేది మనం పంచుకుంటాం. ప్రభు యొక్క బల్ల అనేది కూడా మన ఎదుట ఉంచబడింది. పాత నిబంధన కాలంలో బల్ల మీద రొట్టెలు ఉండేవి కదా, సన్నిధి రొట్టెలు అంటారు. అవి తీసుకుని తినేవాళ్ళు యాజకులు. ఇప్పుడు మనకు కూడా ప్రభు యొక్క బల్ల ఇవ్వబడింది. కాబట్టి ఆయన సన్నిధిలో మీ కుటుంబము భోజనం చేసేదిగా ఉండాలా. ఎవరు కూడా మిస్ కాకుండా మీరు జాగ్రత్త పడినట్టు. కాబట్టి మొదటిది ఆయన యొక్క దర్శనం దొరుకుతుంది, ఆయన పిలుపు వినబడుతుంది, ఆయన సముఖములకు మనం వెళ్తున్నప్పుడు ఇవన్నీ లాభకరంగా మనకున్నాయి. రెండవది, ఆయన సన్నిధిలో దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు ఏం దొరుకుతుందంటే, దేవుని ప్రజలతో కూడా కలిసి భోజనం దొరుకుతుంది, ఆహారం దొరుకుతుంది. ప్రభు యొక్క బల్ల మనకు దొరుకుతూ ఉంది. ప్రభు బల్ల తీసుకోకపోతే ఎప్పుడైనా బాధ ఉంటుందా? మీకు బాధ ఉండదా? ఏం బాధలు అంటారా? ఏం దొరకకపోతే కదా, మళ్ళా వారం దొరకకపోతే. ప్రభు యొక్క బల్ల అనేది ఏంటంటే, ఆయన శరీరముతో, ఆయన రక్తంతో పాలిభాగస్తులం. ఈ వారము నేను ప్రభుతో పాలిభాగస్తుడు కాకపోతుంది కదా అనే బాధ మనకు ఉండాలి. ఎందుకంటే ఆయన మూలముగా మనం బ్రతుకుతున్నాం. నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును అన్నాడు. కాబట్టి ఆ బల్లకు మనం దూరంగా ఉన్నామనుకోండి, ఆ జీవం అనేది మనకు రాకుండా పోతుంది. మన బ్రతుక్కు కొంచెం, మన జీవానికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. మీరు చూడండి, మన దేహంలో ఏది కూడా కొంచెం ఫాల్ట్ వచ్చినా కూడా మన ఆరోగ్య పరిస్థితులు అన్నీ కూడా తారుమారు చేయబడతాయి. ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మీయ ఆహారం అనేది మనకు లేకపోతే, ప్రభు సన్నిధానంలో మనం పొందాల్సినటువంటి మేలు మనం పొందకపోతే అది కూడా పెద్ద ప్రమాదంగానే మారుతుంది. తల వెంట్రుక కన్నా సన్నగా ఉండేటువంటి ఒక చిన్న నరము ఈ తల భాగములో రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. ఆ నరములో స్తంభన జరిగింది అనుకోండి, అంటే ఆగిపోయింది అనుకోండి, ఆ రక్త ప్రసరణ అంత స్పీడ్గా వెళ్తూ ఉంటుంది. అది ఆగిపోతే ఇంకంతే, ఎక్కువ ఏం చేయాల్సిన అవసరం లే, తలను పగలగొట్టాల్సిందే. ఇంకా చిన్న రక్తనాళము ఆ సరఫరా అయ్యే రక్తం ఆగిపోతే తలను పగలగొట్టి ఆ గడ్డగట్టినటువంటి రక్తాన్ని అంతా కూడా తీసేసి మళ్ళా తలకు కుట్లేసి ఇంత చేయాలి. లేకపోతే మనిషి చచ్చిపోతాడు. గ్యాప్ కొంచెం కూడా రాకూడదు, మందం అనేది ఉండకూడదు అంటారు. మరి దేవుని యొక్క బల్లా తీసుకునే మనం, ప్రభు యొక్క బల్లా తీసుకునే మనం ఒక వారం గ్యాప్ వస్తే ఏమవుతుంది అని అనుకుంటే ఎట్లా కదా? తీవ్రత ఉండాలి మనకు. ప్రభు యొక్క బల్ల, దేవుని మందిరంలో నాకు ప్రభు బల్ల దొరుకుతుంది. తర్వాత దేవుని యొక్క వాక్యం అనేది కూడా మనకు అక్కడ 31 ద్వితీయోపదేశకాండ 31లో ఒక మాట కూడా చూద్దాం, ముగించుకుందాం. 11వ వచనం 12వ వచనం భాగాలు మనం చూస్తే ఇక్కడ కూడా కొన్ని విషయాలు చెప్తున్నాను.
నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమందు, అంటే మనం ఆరాధించే స్థలం, చర్చిలో, దేవాలయంలో ఇశ్రాయేలీయులందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించినప్పుడు ఇశ్రాయేలీయులందరి ఎదుట ఈ ధర్మశాస్త్రం ప్రకటించి వారికి వినిపించవలెను. ఇక్కడ వాక్యం వినిపించబడుతుంది. దేవుని మందిరంలో ఏం వినిపించబడుతుంది? దేవుని వాక్యము వినిపించబడుతుంది. దేవుని వాక్యం వినిపించబడటం వల్ల ఎంత మేలు! దేవుని వాక్యం వినటం వల్ల మేలుందా లేదా? దేవుని వాక్యం ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది కదా, సహాయం చేస్తుంది, ఆదరిస్తుంది. దేవుని వాక్యమే మనకు తోడు. అన్ని వేళల్లో, అన్ని సమయాల్లో దేవుని వాక్యం మన ఆదరణ కలిగిస్తుంది. కాబట్టి ఆ వాక్యం మనకు అక్కడ దేవాలయంలో వినిపించబడుతుంది. ఇంకా చెప్తాడు, అనుసరించి నడుచుకునే దానికి ప్రిపేర్ చేస్తుంది. దేవుని మందిరానికి రావడం వల్ల జరిగే ఇంకొక మేలు ఏంటంటే, దేవుని వాక్యం నీకు వినిపించబడడం ద్వారా ఏమవుతుందంటే నీ హృదయాన్ని దేవుడు ప్రిపేర్ చేస్తున్నాడు. దేని కొరకు? ఈ విన్న వాక్యానుసారముగా నీ జీవితాన్ని నువ్వు నడిపించుకుంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు గొప్ప దీవెనలు నీ మీదికి వస్తాయి. ఈ ప్రిపరేషన్ అంతా జరుగుతుంది. అదే చెప్తున్నాడు అక్కడ, చదవండి. దేవునికి భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములో, నీ ఇంటిలో ఉన్న నీ ప్రాంతంలో ఉన్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చేయవలెను. చూడండి, అందరినీ పోగు చేయండి. వెళ్ళేటప్పుడు అందరినీ కూడా తీసుకొని వెళ్ళండి. అందరినీ కూడా మీరు ప్రిపేర్ చేయండి. అమ్మ, మనం దేవుని మందిరానికి వెళ్దాం, దేవుని వాక్యం విందాం, దేవుని స్తుతించుదాం, దేవుని ఆరాధించుదాం. దేవుడు మాట్లాడతాడు, దేవుడు మన ప్రార్థన వింటాడు, దేవుడు మనల్ని ఆదుకుంటాడు, దేవుడు మనకు జవాబిస్తాడు, దేవుడు మనకు తోడై ఉంటాడు, మన బాధలన్నీ కూడా ఆయన తెలుసుకుంటాడు, ఆయన మనకు సహాయం చేస్తాడు. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా అమ్మ, 121లో మొదటి వాక్యంలో ఏముంది? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును అని ఆయన ప్రశ్నిస్తూ మళ్ళీ ఆయన సమాధానం చెప్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తుందట? యెహోవా వలననే నాకు సహాయము కలుగుచున్నది. యెహోవా వలన నాకు సహాయము కలుగుచున్నది. కాబట్టి ఆయన నివాస స్థానానికి మనం వెళ్ళినప్పుడు, ప్రజలంతా వెళుతూ ఉన్నప్పుడు మనము కూడా మన పిల్లలతో కూడా, స్త్రీలు, పురుషులు, పిల్లలు, పరదేశులు, ఆ చుట్టూ ఉన్న వాళ్ళను కూడా మోటివేషన్ చేసి, వాళ్ళను కూడా పురికొల్పి, వాళ్ళను కూడా ఆయత్తపరిచి అక్కడికి తీసుకొని వెళ్ళడం వల్ల అందరూ ఆ మాటలు విని గైకొంటారు, నేర్చుకుంటారు, దీవించబడతారు. దేవుని యొక్క మందిరంలో ఎంత మేలు దాగి ఉందన్నమాట. అందుకు దేవుని దగ్గరికి పోతే 4 మాటలు వినొచ్చు. దేవుని దగ్గరికి పోతే దీవెనలు వస్తాయి. దేవుని దగ్గరికి పోతే దేవుడు మనల్ని చూస్తాడు. మనము దేవుణ్ణి, దేవుడు మనల్ని. అంటే బయట ఉంటే చూడడా అని అనొచ్చు. బయట ఉండి చూడడం వేరు, ఆయన దగ్గరికి, ఆయన ఎదుటికి వచ్చి చూడడం వేరు. ఒక టీచర్కు వీధంపటి పిల్లలు కనపడతానే ఉంటారు. వాళ్ళందరి మీద ఏం పెద్ద శ్రద్ధ పెట్టాడు, కానీ తన క్లాస్ రూమ్లోకి పోయిన తర్వాత ఆ పిల్లల మీదనే శ్రద్ధ పెడతాడు. వాళ్ళు అరుస్తూ ఉంటే వాళ్ళను సముదాయిస్తాడు. సరిగ్గా చదవకపోతే చక్కగా నేర్పిస్తాడు, ప్రోత్సహిస్తాడు. ఏమైనా ఆ లోపల కాంపౌండ్లో, రూమ్లో ఉన్న వాళ్ళకు మాత్రమే చేస్తాడు. బయట వచ్చేటప్పుడు చాలామంది పిల్లలు గోళీలు ఆడుతూ ఉంటారు, చిల్లాకట్ట ఆడుతూ ఉంటారు, క్రికెట్ ఆడుతూ ఉంటారు, రన్నింగ్ చేస్తూ ఉంటారు, బైక్ తోలుతూ ఉంటారు, ఇంకొక రకంగా చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ పట్టించుకుంటాడా? దేవుని దగ్గరికి రావడం అనేది, నీవు నీ మనస్సు దేవుని కోరుకుంటుంది, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ అనుభవాలన్నీ కూడా అక్కడ దొరుకుతాయి. కాబట్టి దావీదు
నేను మనం దేవుని మందిరానికి వెళ్దామని జనులు అన్నప్పుడు, నా రాన్న ఆరాధనకి వెళ్దాం, ప్రార్థన పోదాం అని అన్నప్పుడు సంతోషించినాడు. పనింది కానీ పోయిరాపు మళ్ళీ పోదాం, నేను మళ్ళీ వచ్చపోని అనలే. ఇప్పుడు పనింది, నువ్వు పోయిరాపో. కాబట్టి కొన్ని మేలును దేవుడు మన కొరకు ఉంచాడు కాబట్టి, కొన్ని అనుభవాలను మనకు నేర్పించడానికి ఆయనకు మనస్సు ఉంది కాబట్టి మనల్ని దేవుని ఆలయానికి రమ్మని చెప్తాడు. పాత నిబంధన కాలంలో ఇవంటే కొత్త నిబంధన కాలంలో ఇంకా ఎన్నో మనకు ఆయన సమకూరుస్తూ వచ్చినాడు. కాబట్టి ఇలాంటి ఆత్మీయ అనుభవాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు మనము మన కుటుంబానికి మనకు చేసినటువంటి మేలును బట్టి మనం వింటున్న వాక్యం మన కుటుంబం వింటుంది, మన పిల్లలు వింటున్నారు. ఆయన సన్నిధిలో మనకు దర్శనం దొరుకుతూ ఉంది, ఆయన వాయిస్, ఆయన వాక్యం వింటున్నాం. ఆయనను మనం వాక్య రూపంలో చూస్తూ ఉన్నాం, మనల్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన మందిరంలో మన బాధ ఆయనకు చెప్పుకుంటూ ఉన్నాం, ఆయనకు వినిపిస్తూ ఉన్నాం. ఆయన అతను వాక్యం వినిపిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తానంటున్నాడు. ఇవన్నీ ఇక్కడికి రావటం వల్లే జరుగుతాయి. ఎక్కడో బయట ఉంటే ఇవన్నీ జరగవు, సంబంధంలే. ఇవన్నీ ఆయన దగ్గరికి రావడం వల్లే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇంత గొప్ప అనుభూతి మనకి ఇచ్చాడు. ఆయన మనకు తోడై ఉంటానని చెప్పి మనకిచ్చిన ఈ అనుభవాలన్నింటిని బట్టి మనం దేవునికి స్తుతి చెల్లించుదాం. మోకరించండి.